ముద్రగడ సంస్మరణ సభలో చేసిన వ్యాఖ్యలు అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవడంపై 3 కమిటీకి వివరణిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. సభలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, కొన్ని దుష్ట శక్తులు కావాలనే దుష్ప్రచారం చేశాయని ఆయన ఆరోపించారు. పార్టీ లైన్ దాటలేదని కమిటీకి స్పష్టం చేశారు. త్వరలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కూడా కలుస్తానని అన్నారు బోండా ఉమ. మిగతా చోట్ల కూడా అనేక మంది ఎమ్మెల్యేలు వెళ్లారు, అలాగే టీడీపీ నాయకులు వెళ్లారు. ఎవరైతే వీళ్ళందరూ వెళ్ళారు ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే సగం మందికి ఇవ్వాలి. రాష్ట్రంలో కాపు నాయకులు సగం మందికి ఇవ్వాలి. అంబటి రాంబాబు గారు వచ్చి ఆయనకి మాకు ఇవాళ కాదు, వంగవీడి మోహన్ రంగ గారు కాడి నుంచి వాళ్ళ పార్టీలు వేరేనా, ఆయన కాంగ్రెస్ పార్టీలో 1989లో ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి. అంతకుముందు నుంచి కూడా రంగాగారి ఆర్గనైజేషన్లో పనిచేసినాడు ఆయన కూడా. కాబట్టి మేమందరం ఆ రోజు వచ్చాడు, ఆయన నన్ను పలకరించాడు. పలకరించినప్పుడు నమస్కారానికి నమస్కారం సంస్కారం కాబట్టే మాట్లాడాం. అదన్నా నా పక్కన కూర్చున్నాడు. ఏం శ్రేయాభిలాషలు ఓపెన్ డయాస్లో నేను కూర్చున్నాను తప్పితే మేమిద్దరం వెళ్ళి ముసుగేసుకొని ఏం మాట్లాడుకోవాలా, లేదంటే మేము వెళ్ళి పార్టీ ఆఫీస్ వైసీపీ పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడాలి. ఓపెన్ డయాస్లో అక్కడ జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి అది పార్టీలకు అతీతంగా కాపులు ముద్రగడ్డ పద్మనాభం గారికి సంస్కరణ సభ పెట్టినప్పుడు నన్ను పిలిచారు, నేను వెళ్ళి అంతవరకు వాళ్ళతో కూర్చున్నాం. అన్ని విషయాలు అడిగారు, అన్ని విషయాలు చెప్పాను. కానీ నా మాటలను వక్రీకరిస్తూ అయితే కొన్ని దుష్ట శక్తులు తమ ఇష్టారీతను నేను మాట్లాడనని చూపించారో అవన్నీ వీడియోలు చూపించమని అడిగాం. మీరు మాట్లాడలేదని ఆశ్చర్యపోయారు, మాట్లాడలేదని చెప్పాం. దాంతో విషయం వాళ్ళకి అర్థమైంది.